హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా హల్వా అండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటా, డేట్స్, పంచదార, నెయ్యి, జీడిపప్పు అండి. టమాటా ఉడకబెట్టడానికి ఇలాగ గిన్నెలో వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించుకున్నామండి. మేమైతే 3 టమాటాలు తీసుకున్నాము. అయితే టమాటా ఘాటు పెట్టాలి. మేమైతే 3 టమాటాలకి ఘాటు పెట్టాను. నేను మీకు ఒక టమాటాకి చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. సో 3 టమాటాలు తొక్క ఉడిపోయేలాగా ఉడకాలండి. శుభ్రంగా ఉడికిపోతే తొక్క ఉడొచ్చేస్తుంది కదా, బాగా మెత్తగా అయిపోవాలి. ఇలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తొక్క ఇలా తీసేసుకుని ముచ్చుకాయ అన్నీ కూడా శుభ్రం చేసేసుకుని ఇలా ముక్కల కింద చేసుకుని మనం మిక్సీ పట్టాలండి. మేము డేట్స్ తీసుకున్నామండి. తీపిని బట్టి డేట్స్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. టమాటా వేసుకుని ఇంకా మిక్సీ పట్టేసాము. ఇప్పుడు నేతిలో జీడిపప్పు వేపుకుంటున్నాం అనమాట. ఇలాగ దోరగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. జీడిపప్పు తీసేసిన తర్వాత ఆ నెయ్యి కూడా తీసేసి పక్కన పెట్టుకుని ఇలాగ టమాటా డేట్స్ పేస్ట్ పట్టాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. అందులో ఆల్రెడీ జీడిపప్పు వేపిన నెయ్యి ఉంది కాబట్టి ఇంకా నెయ్యి వేయలేదండి. స్పెషల్గా బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత పంచదార వేసుకుని 5 స్పూన్లు పంచదార వేసుకున్నామండి. మేమైతే ఇలాగ వేసుకుని, అంటే పంచదార ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనం తీపిని బట్టి వేసుకోవడమే. పంచదార అంటే ఏముంది, మేము ఆల్రెడీ డేట్స్ వేసాము, పంచదార వేసుకుంటే షైనింగ్ వస్తుందండి. నెక్స్ట్ 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి యాలకుల పొడి చెప్పాను కదండి, యాలకుల పొడి పంచదారతో మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాం మేము అని చెప్పి అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం అనమాట. ఇక్కడైతే టమాటా శుభ్రంగా ఉడికిపోవాలండి. చూస్తున్నారు కదా, అలా దగ్గరికి వచ్చేసేదాకా ఉడకాలి. జీడిపప్పు ఆల్రెడీ వేపుకుని రెడీగా ఉంది కదండి, అది కూడా వేసుకుంటాము. ఇంకా జీడిపప్పు వేసిన తర్వాత కొంతసేపు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి గట్టిగా కావాలంటే ఇంకొంతసేపు ఉంచుకోవచ్చండి, లేదు అంటే మనం ముందరే ఆపేసుకోవచ్చు అనమాట. సో మనకైతే స్వీట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో మేము నెయ్యి వేసుకున్నామండి. ఎందుకు అంటే నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది కదా బాగా అని చెప్పి నెయ్యి వేసుకున్నాము. సో ఒక గిన్నెలోకి ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇదండి టమాటా హల్వా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.